అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరీ ముఖ్యంగా తెలుగుదేశం జన సైనికులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని సోషల్ మీడియా వేదికగా నలుగురు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా, రచ్చబండ దగ్గర కూర్చున్నా, నుంచున్నా, పేపర్లు చదువుకుంటా కూర్చున్న ప్రతి ఊళ్ళో కూడా ఇదే చర్చ. జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయమని. అరెస్ట్ చేయడం అంటే ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేరు కదా, అలాంటి పరిస్థితి లేదు కదా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఫైల్ మీద రాశాడు ఏమని, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి అంటే. వాళ్ళు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఏమి రాశాడు, వాళ్ళు 90% కంట్రిబ్యూట్ చేయాలి, మనం తర్వాత 10% మనం పే చేయాలి, వాళ్ళు సఫిషియెంట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి మనం రిలీజ్ చేయమని కింద ఆఫీసర్ రాశాడు. దాని మీద కాదు చేయండి వాళ్ళు చేస్తారు అని చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఇన్ రైటింగ్లో ఫైల్ మీద రాశాడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా. అందువలన సీఎం ఒత్తిడిగా చెప్పి ఇప్పించడానికి రికార్డు ఉంది అక్కడ. ఇవాళ జగన్ కేసులో, ఈ లిక్కర్ కేసులో జగన్ ఎక్కడా కూడా ఫైల్ మీద డ్రాపింగ్ లేదు. పాలసీ మ్యాటర్ క్యాబినెట్ తీసుకుని దాని ప్రకారం అమలుపరిచారు. సరే, సిట్ వేశారు, సిట్ విచారణ జరుగుతుంది. సరే, విచారణ జరిగితే తేలితే ఓకే, సాక్ష్యాధారాలతో తేలితే ఓకే, దొరకపోయినా అరెస్ట్ చేయాలని చూస్తూకి చంద్రబాబు నాయుడు కానీ కూటమి పెద్దలు కానీ ఎవరూ ధైర్యం చేయలేరు. ఎందుకు ధైర్యం చేయలేరు? గడిచిన 5 సంవత్సరాల పాటు కేంద్రంలోని బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాడు. ఏ బిల్లు పెట్టినా, లోక్సభలో బిల్లు పెట్టినా, రాజ్యసభలో బిల్లు పెట్టినా ఓట్లు వేసి బలపరిచారు బీజేపీ వాళ్ళని. ఆ విధంగా బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. కాకపోతే కూటమి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలు కూటమి జనసేన తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చేతులు కలిపారు. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు వాళ్ళకి. ఇదైతే యథార్థం. అది చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. లబ్ధి ఎక్కడ కలుగుతుందో రాజకీయాల్లో అక్కడికి చేరడం అనేది రాజకీయ పార్టీ యొక్క లక్షణం. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళు గెలిచేటట్టు ఉండాలని వీళ్ళ పక్కకు వచ్చారు. దానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న ఓట్ షేర్కి 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ మెంబర్లు, 2 ఎమ్మెల్సీలు వచ్చే పరిస్థితి ఉందా? ఇవాళ ఏంటి, పరిగెత్తే రైల్లో ఎక్కి కూర్చున్నారు వాళ్ళు. అది కంట్రిబ్యూషన్, అది వాళ్ళకి అధికారంలో వాటర్ దక్కింది. ఇవాళ అన్నీ చంద్రబాబుని కంట్రోల్ చేసి నొక్కి పెట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని పదవులు వాళ్ళు తీసుకున్నారు. కృష్ణయ్య పదవి తీసుకున్నా, లేకపోతే ఇంకొక ఆయన మొన్న భీమవరం ఆయనకి పదవి ఇచ్చినా, మన ఎమ్మెల్సీలు ఇచ్చినా, ఇవన్నీ కూడా మంత్రి ఇచ్చినా, 8 మంది ఎమ్మెల్యేలైనా, 3 పార్లమెంటు సభ్యులైనా ఇవన్నీ తెలుగుదేశం జనసేన బలంతో బీజేపీ వాళ్ళు పదవులు పొందారు తప్పితే వాళ్ళకంటూ బలం లేదు. ఇక్కడ ఒక వార్డు కౌన్సిలర్ అవుతా కూడా కష్టం ఒక ఊళ్ళో బీజేపీ వాళ్ళు. వాస్తవంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, అటుపోతే ధర్మవరం పరిటాల, అనంతపూర్ జిల్లా పరిటాల శ్రీరామ్ నియోజకవర్గం కానీ ఇలాంటి ప్లేసుల్లో బీజేపీ కలిసి పరిస్థితి లేదు అక్కడ. అయినా కానీ టీడీపీ జన సైనికులు కలవటం వలన ఆ 1-2% ఓట్లు పడటం వలన బీజేపీకి అలా లక్తో ఇక్కడ సత్యకుమార్ గెలిచినా, ఇక్కడ సుజనా చౌదరి గెలిచినా, పరిటాల శ్రీరామ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడీ చేసుకున్నాడు ఆ ధర్మవరంలో. మరి ఆయన నుంచుంటే ఆయన గెలిచేవాడు అక్కడ. ఆయన పార్టీ సీటు బీజేపీకి ఇచ్చింది కాబట్టి శ్రీరామ్ తప్పుకుని, చంద్రబాబు నాయుడు మాట గౌరవించి ఆయన తప్పుకొని సీటు సత్యకుమార్కి ఇచ్చారు. సత్యకుమార్ గెలిచాడు, కూటమిలో మంత్రి అయ్యాడు. ఇక అది అతని లక్కు బీజేపీ లక్కు అనుకోండి. కానీ చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నామంటే అలాంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ వాళ్ళు వైసీపీతోనూ సమాంతరంగా మెయింటైన్ చేస్తున్నారు, కూటమి పెద్దలతోనూ సమాంతరంగా మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 40% షేర్ ఉన్న జగన్మోహన్ రెడ్డిని, ఓట్ షేరు 40% ఓట్ షేర్ ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి సింపతి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు అయితే చేస్తాడని ఎవరు మేధావులు కానీ ఎనలిస్టులు కానీ ఎవరు ఊహించరు. ఒకవేళ పార్టీ క్యాడర్ అరెస్ట్ చేయమని చెప్పినా ఏదో సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ వాళ్ళ అనామకుల్ని కొంతమందిని ఏదో ఆఫీసర్లు లేకపోతే ఈ లైజానింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి జోలికి
వెళ్ళే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు అనేది ఖచ్చితంగా చెప్తున్నా. దానికి కారణం ఒక పక్క బీజేపీ పెద్దలు, ఒక పక్క అరెస్ట్ చేస్తే సింపతి. చంద్రబాబుకి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు వలన చంద్రబాబు నాయుడు సింపతి వచ్చి ఎలా సీఎం అయ్యాడో, రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది. అదేవిధంగా తొందరగా రియాక్ట్ అవుతారు పబ్లిక్. ఎందుకంటే చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి లబ్ధి ఎక్కువ పొందారు ప్రజలు. 3 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళందరూ కూడా జగన్తోనే ఉన్నారు. వాళ్ళకి 40% ఓట్ షేర్ ఉంది. జగన్ అరెస్ట్ చేసి లోపల పెడితే అయ్యో మా రాజశేఖర రెడ్డి కొడుకుని అరెస్ట్ చేశారని పేద ప్రజలంతా ఆర్తనాదాలు, రోడ్డు ఎక్కుతారు, బజార్లు ఎక్కుతారు, అవన్నీ జరుగుతాయి. దాని తర్వాత పరిస్థితి ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద రోజు రోజుకి వ్యతిరేకత స్టార్ట్ అయిపోతుందనేది చంద్రబాబుకు తెలుసు. ఎందుకంటే ఆయన రాజకీయ అనుభవం ఉంది. ఆయన అరెస్ట్ చేస్తే ఏం జరిగిందో జగన్ అరెస్ట్ చేసినా అదే జరుగుతుంది అనేది ఆయన తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు, అనేది చేయడు కూడా. ఎందుకంటే చంద్రబాబు తెలియగలడు, రాజకీయ వ్యూహం ఉంది కాబట్టి. అందుకని 1-2 సార్లు ఆలోచించే మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేడు. దాంట్లో ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.